యజమాని బావా, ఎందుకు అలా విచారంగా ఉన్నారు? నా వల్లేగా మీకు పోట్లాట వచ్చింది. నా కోసం మీరు విడిపోవడం బాగాలేదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను పోనివ్వండి యజమాని బావా. వద్దు కనుక, నువ్వు నా కూతురు లాంటి దానికి. పెళ్ళామైనా పిల్లలైనా నాకు కావాల్సింది న్యాయం. దొంగతనంగా నువ్వు నాకు ఐస్ వాటర్ తెచ్చిచ్చినందుకు నిన్ను పనిలోంచి తీసేయాలని వాళ్ళందరూ పట్టుబడితే నేను ఊరుకుంటానా? నువ్వు ఇక్కడే ఉండు. ఇదేదో దృష్టి దోషం, కానీ కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉండటం అందరికీ మంచిదే. అలానే ఎంతసేపు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారు? నిద్రపోండి యజమాని బావా. నాకు నిద్ర రావట్లేదమ్మా. అలా అనకండి యజమాని బావా. చిన్నప్పుడు నేను నిద్ర నాకు ఏడుస్తూ ఉంటే మా అక్క ఒక జోలపాట పాడేది. ఆ పాట వింటూ నేను నిద్రపోయేదాన్ని. ఆ పాట పాడిన యజమాని బావా. పాడు పాడు. అలాగే. మావయ్య మావయ్య. అమ్మా గీత, చిత్ర, ఏమిటమ్మా ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనే మావయ్య. ఇంద్రభవన్ లాంటి ఇంట్లో భార్యా బిడ్డలతో ఎంతో ఆనందంగా కాపురం చేసుకునే మీరు దిక్కులేని వారిలాగా ఈ అవుట్ హౌస్ లో ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి. మీరు ఎంతగా కుమిలిపోతున్నారో ఇప్పుడే మాకు అర్థమైంది. ఊరుకోండమ్మా, ఊరుకోండి. నేను ఎక్కడుంటే ఎలా ఉంటే మీరంతా క్షేమంగా ఉంటున్నారు. నన్ను అపార్థం చేసుకున్నా నా కొడుకులిద్దరూ రామలక్ష్మణలాగా కలిసిమెలిసి ఉంటున్నారు. నాకదే చాలు. చాలా సంతోషం మావయ్య. మేము కోరుతున్నది కూడా అదేలేండి. వెళ్ళొస్తాం మావగారు. వస్తాం మావయ్య. మంచిదమ్మా, వెళ్ళండి. మావయ్యని చూస్తుంటే భలే జాలేస్తుంది. నాకు జాలిగా ఉంది, చాలా జాలిగా ఉంది. ఈ దశరథ మహారాజా పంచ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు బాగా తెలిసిపోయింది. ఇదిగో ఈ రామలక్ష్మణ మధ్య మన రగడ పెంచామంటే చాలు. హా కుమార, హా సుందర అంటూ మన గోపాలరావు మా గుండె పగలెట్టు గోల పడతాడే, గోల పడతాడు. ఏమిటి చిత్ర, ఏమైంది? ఎందుకలా వేస్తున్నావు? ఏమైంది? ఏమిటి ఎందుకంత వెళ్ళావా? బాత్రూమ్ లో ఏమన్నా పండుగకు దూరిందా? మరి ఏమైందో చెప్పు. మరి మరి లేరు. ఉన్నారే? ఏమైందో చెప్పు. నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ కిటికీల నుంచి మీ అన్నగారు దొంగ చేస్తారా? ఏమన్నా? మా అన్నయ్య ఎప్పుడు అలాంటి పని చేయడు. పరాయి ఆడదాన్ని చూస్తేనే పారిపోయా మా అన్నయ్య. ఎంబీబీఎస్ అయితే ఎక్కడ ఆడదాన్ని చేయి పట్టుకుని వైద్యం చేయాల్సి వస్తుందో అని భయపడి పశు వైద్యం చదివిన మా అన్నయ్య నువ్వు స్నానం చిచ్చి ఈ జన్మలో నమ్మను. నమ్మరా? నమ్మను. మీరు నమ్మరు, నాకు బాగా తెలుసు. ఆ రోజు అట్లాగే మీ నాన్నగారు తాగుతున్నారని చెప్తుంటే నన్ను నమ్మకుండా నాతో బాధించారు. ఆడవాళ్ళని చూసి మూతి ముడుచుకునే మీ అన్నయ్య లాంటి ముచ్చండి అసలు నమ్మకూడదు. ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. అయ్యో నా రాత, అందరూ మీలాంటి శ్రీరామచంద్రమూర్తులే ఉంటారండి. అసలు మీకు లోకం తెలియలేదు కదా. ఏమండి మీరు ఎట్లా ఎంబీబీఎస్ పాస్ అయ్యారో. యాండి యాండి, మిమ్మల్ని లేవండి. ఏమిటి గీత? నేను స్నానం చేయాలి. ఇక్కడ కాదండి, బాత్రూమ్ లో. అలాగే లేవండి. ఎందుకు వీపు రుద్దాలా? అది కాదండి, బాత్రూమ్ కిటికీ అద్దం పగిలిపోయింది. అక్కడి నుంచి ఎవరు తొంగి చూస్తున్నట్టు అనుమానంగా ఉంది. వచ్చి పేపర్ అతికించండి. ఈ వేళకి ఎలా సర్దుకు రేపు చూస్తున్నాం. నాకు సిగ్గే వస్తుందండి. ప్లీజ్ ప్లీజ్ లేవండి. బంగారు నన్ను నిద్రపాటు చేసావు. ఒక్కరోజు కిటికీ గతం లేదు, కమ్ముడిపోతుందా? చల్లగాల్లో స్నానం చేసుగా ముందా పేపర్ అతికించండి. అతికిస్తాను రండి. ఈ గీత ఎప్పుడు ఇంతే. పడుకోమంటే పడుకోదు, నన్ను పడుకోలేవదు. కర్మ కర్మ. మీ కళ మీరే చూసుకోండి. మీ అన్నయ్య గారి పని. ఈ తిక్కుమాల పని
ఇలా దిగదా అబ్బబ్బబ్బబ్బబ్బ మీతో భలే తొందర వచ్చిందా టెలిఫోన్ చేస్తా ఆగడే ఓకే హలో కుమార్ మాట్లాడుతున్నాను. నేను పందిని నందిని మాట్లాడుతున్నానండి. ఇక్కడ డాక్టర్ గారి కోసం కోడి కుక్క గొర్రె పంది అన్ని ఎదురు చూస్తున్నాయండి. ఆయన గారు బాత్రూమ్ లో జారిపడ్డ వస్తానండి అయ్యా ఇవాళ అయ్యగారు 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 బాత్రూమ్ మీ బాత్రూమ్ సంగతి అంతా నాకు తెలుస్తా. అది సార్ పోయి బాత్రూమ్ ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారు? మీ తమ్ముడు గారి ఫోన్ లో నాకు ఏమంతా చెప్పేస్తా. ఇందులో ఏమన్నా సార్ ప్రతి ఇంట్లో జరిగే బాగోతున్నాయి కదా సార్. ఎటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అరే కుమార్, తెలుసో తెలియకో ఏదో చిన్న పొరపాటు జరిగితే 10 మందిలోనూ దండోర వేసి నా పరువు తీస్తావా? నిన్ను నిన్ను నొప్పి భరించలేని డాక్టర్ గారు. ఏమైందయ్యా? ఏం లేదు సార్, రోడ్డు మీద ఓ అందమైన అమ్మాయి దాని మొగుడు వెళ్తున్నారు సార్. నేను ఆ పిల్లను అలా చూసి ఇలా కండు తీశానండి. అంతేనండి, మన లంపగా కొట్టానండి. దాని మొగుడు కోపం వాచిపోయింది సార్. ఏ చూపెట్టు. పరాయి వాడి పెళ్ళానికి కన్ను కొడితే ఇదే మందు. చిచ్చి, అన్నయ్య అనుకుంటే వచ్చే రోగులకు కూడా ఇలాంటి పాడుతుంటేనా? నీకేం రా ఊళ్ళో మండిపోతున్నా రాజకీయ అనవసరంగా నోరు పారేసుకో. తమ్ముడు, పశువులకు వైద్యం చేసి చేసి నువ్వు ఒక పశువులా తయారయ్యా. కుమార్, మహారాష్ట్రానికి భార్య ఉండగా తమ్ముడు భార్య నెమ్మదిగా మాట్లాడరా. ఎవరైనా వింటే నేనేం కావాలని భార్య చెప్పొచ్చా? చేసిన వ్యధపడికి సమర్థించుకోవడం కూడా సిగ్గు లేకుండా. ఒరే, నేను చెప్పేది కాస్త వినరా. తమ్ముడు, ఒక కడుపును పుట్టాం, ఒక కంచంలో తిన్నాం, ఇన్నాళ్ళు కలిసి మెలిసి ఉన్నావరా. నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. కలబలి కబుర్లు నాకు రాసు. మర్యాద తగ్గించుకోవాలంటే నోరు మూసుకుని బయట ఈ పాలు మొక్క నాకు చూపించావు. తమ్ముడు, ఆవేశంలో నువ్వేమన్నా అపార్థం చేసుకునేటంత అభ్యర్థుడు కాదురా నీ అన్న. మన అన్యోన్యత చూడలేని ఏ దేవతకు కళ్ళు పుట్టాను. తమ్ముడు, హరిలో రంగ హరి సాయి గారి పని హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి. ఇదేమో బియ్యపిండి, ఇదేమో మినపిండి. రుబ్బేదేమో మీ ముద్దుల భార్య. ఆవిడేమో మహారాణిగా కాలు మీద కాలేసుకుని కూలీలా కనిపిస్తుంటే నువ్వు ఇక్కడ ఒప్పుకుంటే కూలీలు పడా. ఇది అన్నే. అవునండి, నన్ను ఏం చేయమంటారండి? ఆవిడ అస్సలు పూచిక పుల్ల ముట్టుకోకూడదట, మీ అన్నగారి ఆజ్ఞ. నీకంటే రోషం లేదు కానీ వాళ్ళకే. అలాగే వాళ్ళందరూ అనుకుంటున్నారండి. లేకపోతే ఈ జాగ్రత్త నన్ను ఎత్తి మీద పెడతారా? అయ్యో భగవంతుడా, ఏమైంది? అయ్యో నడుము పడిపోయిందంటో. నడుము పడిపోయింది. ఉంటే ఇంట్లో ఉండిపోతే అద్దెంటికి పోరా. ఏమండి వద్దండి, ఏమండి వద్దండి. ఇది రుబ్బురోలు, ఇది పిండి. అది సరే, ఈ చాకరీ అంతా నువ్వే చేయాలా? ఇవాళ కొత్తగా చేస్తున్నానా? అక్కడేమో మీ చెల్లెలు. నా చెల్లెలు కాదండి, మీ తమ్ముడి గారి ముద్దల భార్య. ఆవిడేమో కాళ్ళ మీద కాలు వేసుకుని గాఢ చేస్తుంటే నువ్వు అదే ఆవిడ బలుతుంది. అమ్మో, ఆవిడ గారు ఏ పని చేయకూడదని మీ తమ్ముడి గారి ఆజ్ఞ. నా కర్మ, గవర్నమెంట్ డాక్టర్ చేస్తున్నందుకు గుడి చాకరీ తప్పుతుందా? ఇదిగో నేనేం తవ్వుతుంది అనుకుంటున్నారా? వాళ్ళందరూ అలాగే అనుకుంటారని. అయ్యో ఏమైంది? అయ్యో గీత, నీ బాధలు నేను చూడలేనే. ఇప్పుడు ఏమి దారి? ఇంట్లో ఉండిపోతే అద్దెంటికి పోరా. అవేం పాటలు? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, తప్పేమైనా ఉందా? వాళ్ళు
వేరే కాపురం వెళ్తున్నారు. నిజమా? మొగుడు పెళ్ళం బాత్రూమ్ లో ఆగండి గుసగుసలాడుతుంటే విన్నాను. సరే అయితే వాళ్ళకంటే ముందు మనమే పోదాం. వేరే కాపురం అవునా? వద్దండి లే. వద్దండి. నోరు మూసుకుని